ఆంధ్ర ప్రెసిడెంట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, అసలు ఏంటి పరిస్థితి? ఇంకా ఎంతకాలం ఉపేక్షిస్తామని చెప్పి భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళదైన శైలిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. రక్తం మరిగిపోతుందంటూ కొద్దిగా ఉద్వేగం కూడా మాట్లాడే పరిస్థితి. ఏం తప్పు ఏం పాపం చేసామని మేము ఇలాగ అన్యాయంగా బలవ్వాలి, పొరుగు దేశం వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపడం ఏంటి, మాకు రక్షణ లేదా అని అడుగుతున్నారు. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. ఇది ఈ కశ్మీర్ మంటలు అనేది ఇప్పటిది కాదు. మనకు స్వాతంత్రం కంటే ముందు నుంచి స్వతంత్ర పోరాటంలో ఎప్పుడైతే మౌంట్ బాటెన్ ఇట్లా గీత గీసిండో అప్పటి నుంచి ఈ మంటల పైన చలి కాచుకుంటున్నారు. ఈ పాకిస్తాన్కి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, భారతదేశానికి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు. ఒక విషయం మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాకిస్తాన్ కుక్కలకు వాళ్ళకు బుద్ధి మోకాల్లో ఉంటుందని మళ్ళీ నిన్న వాళ్ళు ప్రకటించిన ఈ యొక్క షిమ్లా ఒప్పందం రద్దుతో మనకు మళ్ళీ అర్థమైంది. షిమ్లా ఒప్పందం రద్దుతో ఎవరికి నష్టం అండి? ఎవరిని బెదిరిస్తున్నారు? పాకిస్తాన్ వాళ్ళు షిమ్లా ఒప్పందం పైన అసలు వాళ్ళకే అవగాహన లేనట్టుంది, ఆ ప్రధానమంత్రికి అవగాహన లేనట్టు ఉంది. షిమ్లా ఒప్పందంలో నీరు పారకపోతే రక్తం పారిస్తాం అదే అంటాను. షిమ్లా ఒప్పందంలో అసలు అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఓడిపోయింది పాకిస్తాన్ వాళ్ళు. 90,000 మంది సైనికులు భారతదేశానికి లొంగిపోయారు. ఇందిరాగాంధీ ముందు లొంగిపోయి బంగ్లాదేశ్ని మేము విడిపించినాం, బంగ్లాదేశ్ని సపరేట్ దేశంగా బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇప్పించింది భారతదేశం. ఇంకా యుద్ధకాండ వద్దు, మాకు 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 చేత కాదని చెప్పేసి పాకిస్తాన్ మోకాల మీద నిల్చుంటే అప్పుడు భారతదేశము సరే అని చెప్పేసి షిమ్లా ఒప్పందానికి ఒప్పుకున్నది. నష్టం జరిగింది పాకిస్తాన్కి. బంగ్లాదేశ్ ఏర్పడింది, బంగ్లాదేశ్కి విముక్తి కల్పించింది భారతదేశం. అటువంటి షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సింది మనమా పాకిస్తానా? షిమ్లా ఒప్పందాన్ని రద్దు తీసుకుంటే మనం రద్దు చేసుకోవాలి. షిమ్లా ఒప్పందంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని యాక్సెప్ట్ చేసి ఎవరు కూడా ముందుగా దాడి చేసుకోకూడదు, ఏదైనా ఉంటే కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ఆ 90,000 మంది సైనికుల్ని ఎవరైతే మనం లొంగ తీసుకున్నామో వాళ్ళని విడుదల చేయాలి. దాంతోపాటు బంగ్లాదేశ్ పైన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకెటువంటి ఆంక్షలు విధించకూడదు, బంగ్లాదేశ్ పైన వీళ్ళకి సంబంధం లేదు. ఇది షిమ్లా ఒప్పందం జరిగింది. షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు మనకు మంచిగా ఛాన్స్ ఇచ్చినట్టే కదా, మనం దాడి చేయొచ్చు కదా. అందుకే చెప్తున్నాను, ఈ పాకిస్తాన్ కుక్కలకి మెదడు మోకాళ్ళకు పోయింది, వాళ్ళకి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. గత 60 సంవత్సరాలుగా మనము ఓపికతో వేచి ఉన్నాం. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, పాకిస్తాన్ ఎన్నిసార్లు మన పైన ఉగ్రవాదులను ఉసిగొల్పి పంపించి భారతీయుల ప్రాణాలు తీసినా, అమాయక భారతీయుల ప్రాణాలు తీసినా, మన యొక్క సైన్యం యొక్క ప్రాణాలు తీసినా మనం ఓపికతో ఉంటూ వచ్చినాం. ఇప్పటికే 3 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. 3 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ తన చేష్టలను మానుకోవట్లేదు. కాబట్టి ఈసారికి మాత్రం ఖచ్చితంగా ఫైనల్గా పాకిస్తాన్ తన భూభాగాన్ని కోల్పోవడమో, పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కోల్పోవడమో, అంతటి పెద్ద దెబ్బ తీసేదాకా భారతీయులు ఊరికనే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా ప్రతిపక్షాలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ కూడా ఒకే మాట పైన వచ్చారు. ఒకే మాట పైన వచ్చి పాకిస్తాన్ని ఖచ్చితంగా దెబ్బతీయాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకోవాలి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కలందరినీ కూడా ఏరివేయాలని చెప్పేసి అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒకే ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మనకు మంచి అవకాశము. ఇప్పుడే పాకిస్తాన్ని తుదముట్టించే ప్రయత్నం చేస్తే కూడా తప్పేం లేదని చెప్పేసి నేను అనుకుంటున్న వ్యక్తిగతంగా. కానీ ఒక విషయం కూడా చెప్తున్నా, పాకిస్తాన్లో ఏదైతే ట్రైనింగ్ అయ్యి ముష్కరులు వచ్చారో, ఇక్కడ వాళ్ళకు షెల్టర్ ఎవరైతే ఇస్తున్నారో, ఇక్కడ షెల్టర్ ఇస్తూ పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో, ఆజాదీ అని చెప్పేసి మాట్లాడేటటువంటి కొన్ని గ్యాంగులు కావచ్చు, పాకిస్తాన్ ముష్కరులకు బెయిల్ పైన విడిపించేటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, ముందుగా వీళ్ళందరినీ కూడా ఏరివేయాలి. ముందుగా వీళ్ళందరినీ ఏరివేస్తే అప్పుడు పాకిస్తాన్ని ముట్టించడం పెద్ద పనేం కాదు. ముందుగా మన దేశం లోపల బార్డర్ లోపల ఉన్నటువంటి ఈ శత్రువులను అందరినీ కూడా ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎరాడికేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ని ఆటోమేటిక్గా మనం పాకిస్తాన్ ఎంతంది, పాకిస్తాన్ ఇవాళ పెద్ద సమస్య ఏం కాదు. మనం పాకిస్తాన్ని మొత్తం కంప్లీట్గా నాశనం చేయడం పెద్ద సమస్య ఏం కాదు. మనకున్న సమస్యల్లా మన దేశం తిండి తింటూ, మన దేశంలో గాలి పీలుస్తూ, మన దేశంలో బ్రతుకుతూ, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు, వాళ్ళతో మనకున్నది మొట్టమొదటి ముప్పు. వాళ్ళను ముందు గుర్తించాలా, వాళ్ళని అంతమొందించాలా, దాని తర్వాత పాకిస్తాన్ పని పట్టాలనేది మా యొక్క ఆలోచన. అదే పనిలో ఉన్నాం. ఇక్కడ అక్కడ భారతదేశం లోపల
భారతదేశం బార్డర్స్ బయట 2 చోట్ల కూడా ఒకేసారి 2 యాక్షన్లు తీసుకొని ఖచ్చితంగా ఈ పాకిస్తాన్కి ప్లస్ పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దుండగులకి వీళ్ళకి కూడా ఇద్దరు కూడా బుద్ధి ఒకటేసారి చెప్తాం. ఎవరైతే వలసదారులు ఉన్నారో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ట్రేస్ చేయలేని పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 1000 మంది పైగా ఉన్నారట. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిన